ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. హ్యాట్రిక్ పై కన్నేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఆయన కలలు కలలయ్యాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచినటువంటి ఆయన మూడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించారు. కంచుకోట లాంటి తన నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ఆయనే కాదు, పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా జాతకం కూడా తలకిందులైంది. ఇక ముఖ్యమంత్రి అతీసీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఓటమి అంచు వరకు వెళ్ళి చివరి నిమిషంలో విజయాన్ని అందుకున్నారు. మొత్తం మీద అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ టీం చతికిలబడింది. హస్తినలో గెలిచి ప్రధాని మోదీకి చెక్ పెట్టాలని భావించినటువంటి కేజ్రీవాల్ ఆశలు తల్లకిందులయ్యాయి. ఆయన ఫేట్ మారిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు, ఆప్ ఓటమికి కారణమైనటువంటి ఆ 9 కారణాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. మొదటి కారణం అవినీతి ఆరోపణలు. కేజ్రీవాల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. ముచ్చటగా మూడవసారి గెలిచి హస్తినను దక్కించుకొని మోదీని సవాల్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ అంచనాలు రివర్స్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అని కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు గెలిచారు కేజ్రీవాల్. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఆయనకు పరాభవం ఎదురైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ సర్కారుని నిలువునా ముంచాయని చెబుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ జైలు ఊచలు లెక్కబెట్టారు. ఆయనే స్వయంగా జైలు శిక్షను అనుభవించారు. మరో మంత్రి మనీష్ సిసోడియా సైతం జైలుకు వెళ్ళి వచ్చారు. కేజ్రీవాల్ నివాసమైనటువంటి శీష్ మహల్ 100 కోట్ల ప్యాలెస్ని తలపిస్తుందని, ఆయన ఇల్లు ఓ రాజకోట భవంతిలా ఉందని, విలాసవంతమైనటువంటి హోటల్లా మార్చుకున్నారని ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ టీం చేసినటువంటి ఆరోపణలు ప్రజలకు బాగా రీచ్ అయ్యాయి. శీష్ మహల్ నుండి వెలువడినటువంటి కొన్ని విజువల్స్, ఫోటోలు కేజ్రీవాల్ రిచ్ లైఫ్ని, అవినీతిని ప్రజలకు చేరువయ్యేలా చేసిందని, అదే ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రెండవది ప్రజా అసంతృప్తి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధి విధానాలు ప్రజలకు నచ్చకపోవడం వల్ల అసంతృప్తి ఏర్పడింది. ప్రజా రవాణా, పర్యావరణ సమస్యలు, నీటి సరఫరా వంటి అంశాలలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని, అదే ప్రజలలో వ్యతిరేకతను మూటగట్టుకునేలా చేసిందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ నిర్వహణపై కొందరు ప్రజలు అసంతృప్తి చెందారు. ఆరోగ్య సదుపాయాలు, వ్యాక్సినేషన్ డ్రైవ్ వంటి అంశాలలో ప్రభుత్వం తగినంత ప్రయత్నాలు చేయలేదనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు ఢిల్లీలో విజయం సాధించడంతో ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత ప్రారంభమైంది. సర్కారుపై 10 ఏళ్ల అసంతృప్తి, అసహనాన్ని డైవర్ట్ చేసేలాగా కేజ్రీవాల్ సర్కార్ కూడా అలాంటి పనితీరునే కనబరచడంలో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యారు కేజ్రీవాల్. దీంతో ప్రభుత్వంపై ఫోకస్ పెట్టలేకపోయారు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరైపోయారు. దీంతో ప్రభుత్వంపై ఫోకస్ పెట్టలేకపోయారు. దీనికి తోడు కేజ్రీవాల్ తన పార్టీని విస్తరించేందుకు వివిధ రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. గవర్నమెంట్పై పట్టు తప్పిందనేటువంటి వాదనలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఆప్ సర్కార్ ఓటమికి ఇది మరో ప్రధాన కారణం. ఇక మూడవది ప్రతిపక్ష పార్టీల బలమైనటువంటి ప్రచారం. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యాప్కి వ్యతిరేకంగా బలమైనటువంటి ప్రచారం చేసింది. యాప్ నాయకులపైన అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల వంటి అంశాలను ప్రతిపక్షం ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ తమ ప్రచారంలో జాతీయ అంశాలను, భద్రతా సమస్యలను, దేశ ప్రగతిని ప్రధానంగా నొక్కి చెప్పింది. ఇది ప్రజల్లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు పెంచింది. ఇక నాలుగవది అంతర్గత విభేదాలు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య వైషమ్యాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు, భేదాభిప్రాయాలు, కొందరు నాయకులు ఆ పార్టీ నుంచి దూరం అయ్యే సంఘటనలు పార్టీ ఐక్యతను ప్రభావితం చేశాయి. పార్టీలో కొందరు నాయకులు ప్రజల మద్దతు కోల్పోవడం వల్ల కూడా ఓటమికి దారితీసింది. ఇక ఐదవది ఎన్నికల వ్యూహంలో లోపాలు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహంలో కొన్ని లోపాలున్నాయి. యువత, మహిళలు, వృద్ధులు వంటి వివిధ వర్గాల ప్రజలను సరిగ్గా ఆకర్షించడంలో ఆప్ విఫలమైంది.
ప్రచారంలో స్థానిక సమస్యలకు బదులుగా జాతీయ అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ప్రజల మద్దతు ఆప్కు తగ్గింది. హస్తిన సమస్యల కంటే మోదీ ప్రధానిగా విఫలమయ్యారని కేజ్రీవాల్ చేసినటువంటి ప్రచారం ప్రజలకి రీచ్ కాలేదు. కేజ్రీవాల్ ఫెయిల్యూర్స్పై భారతీయ జనతా పార్టీ చేసినటువంటి క్యాంపెయినింగ్ బాగా సక్సెస్ అయింది. కేజ్రీవాల్ను ఢిల్లీ గద్దె నుంచి తరిమి కొట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కురిపించినటువంటి మధ్యతరగతి అనుకూల వరాలు సైతం ఆప్ని చావు దెబ్బ కొట్టాయి. ఇక ఆరవది ప్రజా సమస్యల పరిష్కారం లేకపోవడం. ప్రజల ముఖ్యమైన సమస్యలకు సరైనటువంటి పరిష్కారాలు అందించలేకపోవడం వల్ల ప్రజలలో ఆప్ అసంతృప్తిని మూటగట్టుకుంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ జామ్, ప్రజా రవాణా వంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీలు గుప్పించారు. ఆప్ అలాగే కేజ్రీవాల్ కొన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రజల్లో నెగటివిటీ పెరిగింది. ప్రజలు ఆశించినంతగా ఉద్యోగ అవకాశాలు, విద్య, ఆరోగ్య సదుపాయాలు అందించలేకపోవడం కూడా ఓటమికి కారణమయ్యింది. ఏడవది మీడియా ప్రభావం. ఆమ్ ఆద్మీ పార్టీపై మీడియా ప్రతికూల ప్రచారం చేసిందనేటువంటి చర్చ మొదలైంది. కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు, ఢిల్లీ సర్కార్ ఫెయిల్యూర్స్ని భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో విజయం సాధించిందని చెబుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఆప్ నాయకులపై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను మీడియా ఎక్కువగా కవర్ చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో ఆప్పై ప్రతికూల ప్రచారం జరిగింది. ఇది ప్రజలలో ఆప్పై అనుమానాలు, అపోహలను సృష్టించింది. ఇక ఎనిమిదవది జాతీయ రాజకీయాల ప్రభావం. జాతీయ రాజకీయాల ప్రభావం ఢిల్లీ ఎన్నికల్లో కనిపించింది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఉన్న మద్దతు హస్తినలో ప్రభావితం చేసింది. జాతీయ అంశాలు, భద్రతా సమస్యలు, దేశ ప్రగతి వంటి అంశాలపై భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం వల్ల ఆప్కు ఓటమి ఎదురైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రచారం కాషాయ దళానికి కలిసి వచ్చింది. ఇక తొమ్మిదవది యువత మద్దతు తగ్గడం. ఆమ్ ఆద్మీ పార్టీకు యువత మద్దతు తగ్గడం కూడా ఓటమికి కారణమైంది. యువతలో ఉద్యోగ అవకాశాలు, విద్య, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై ఆప్ సరైనటువంటి ప్రచారం చేయలేకపోవడం వల్ల కూడా యువత మద్దతు తగ్గింది. ఇక తాజాగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి పలు బెనిఫిట్లు సైతం కేజ్రీవాల్ను ప్రజలకు దూరం చేశాయి. 12 లక్షల వరకు పన్నులేని రాయితీలు ఇవ్వడంతో మధ్యతరగతికి కేర్ ఆఫ్ అడ్రస్గా అయినటువంటి ఢిల్లీకి ఇది భారీ ఊరటగా భావించారు. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయం కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చి ఆమ్ ఆద్మీకి ప్రతికూలంగా మారింది. అందుకే నిన్న మొన్నటి వరకు ఆప్కి పెట్టని కోటగా ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూశారు. ఇక ముగింపు, ఢిల్లీలో యాప్ ఓటమికి పైన పేర్కొన్నటువంటి కారణాలు బాధ్యత వహిస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాలు, ఆశయాలను అర్థం చేసుకోవడం, సరైనటువంటి వ్యూహాలను అనుసరించడం, ప్రజల విశ్వాసాన్ని పొందడం ఎన్నికల్లో విజయం సాధించడానికి ముఖ్యం. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చూపించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.